చేశారు? ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం కూని చేయబడిందండి. ఓట్ల చోరీ జరిగింది. పోలింగ్ అనేది చాలా న్యాయబద్ధంగా జరగలేదు. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎలక్షన్ కి పోలింగ్ అయ్యే ముందు వరకు అన్ని మీడియాలు ప్రజలు అందరూ కూడా ఏం చెప్పారండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని చెప్పి ఎవ్రీ సర్వే చూసుకోండి, ఏది చూసినా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంది. కానీ ఒక్క రాత్రికి రాత్రి ఒక పోలింగ్ రోజే ఎలా మారుతుందండి ప్రజాభిప్రాయం? కాబట్టి ఓట్ల చోరీ జరిగింది. రాహుల్ గాంధీ గారిని మేము ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా దీని మీద పోరాడతాం. సో నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగే విధంగా 10 ఏళ్ల పాటు చాలా సుభిక్షంగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేది చూస్తున్నారు, అడగడుగునా చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ రకంగా ఎప్పుడు ఏ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టలే. నిజంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెట్టిర్రు. డబల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు, చాలా రకాల ఓట్ల చోరీలు జరిగినాయి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కొట్లాడతాం.